ఒకటి సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతుంది. కడప పార్లమెంట్‌కి ఉప ఎన్నిక రాబోతుంది. నిన్న డైరెక్ట్‌గా ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో, ఆయన కూడా విజయవాడలో మాట్లాడిన పరిస్థితి. కడప పార్లమెంట్‌కి ఉప ఎన్నిక రాబోతుంది. ఉప ఎన్నికకి సంబంధించి నిజంగా అక్కడ అవినాష్ రెడ్డి అక్కడ అక్కడ అరెస్ట్ కాబోతున్నాడు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తాడు. భారతీయుల్ని పులివెందులో ఇలాగా అంటున్నా. నిజంగా ఇది అయ్యే అవకాశం ఉందా అంటే బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ రాధాకృష్ణ గారు. అవునా? సోషల్ మీడియాలో యూస్ కోసం, యూట్యూబ్ లో డబ్బుల కోసం చేసుకునే ప్రచారమే తప్ప జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిన మాత్రం స్పీకర్ ఆమోదించడు. అసెంబ్లీలో సమస్యే లేదు. ఓకే, అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి రాజీనామా ఆమోదించడు. ఒకవేళ ఇంకా మాట కూడా చెప్తుందా, కేంద్రంలో ఉండేది ఎన్డీఏ గవర్నమెంట్, అంటే పార్ట్ ఆఫ్ తెలుగుదేశం. అక్కడ అవినాష్ రెడ్డి రాజీనామా ఆమోదం జరగదు. ఏమి కొంపలంటుకోబోయినాయి. ఒకవేళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల వెళ్తే ఉపయోగం అరెస్ట్ చేసేది చెయ్యేది అని మనం మాట్లాడుకునేది కాదు. ఓకే, సిబిఐ సిబిఐలో కేసులో నిర్దోషిగా తెలిస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారే తప్ప, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా రోజువారీ జడ్జిమెంట్ కాబోయేది నడుస్తున్నాయి కదా. వాటిల్లో తీర్పు వచ్చింది అనుకో, జీవితకాలం పడద్ది. ఎన్ని జీవితాలు పడతాయో కూడా తెలియదు. ఆ 11 సిబిఐ కేసులు, కాంగ్రెస్ పార్టీ పెట్టిన 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు జడ్జిమెంట్ వచ్చింది అనుకో, ఇంకా జగన్మోహన్ రెడ్డి జన్మస్థానం అంతా శ్రీకృష్ణ జన్మస్థానం అవుతుంది. ఓన్లీ అవినాష్ రెడ్డి ఏంది డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎన్ని నేను చెప్తున్నా కదా, వీళ్ళు రాజీనామా చేసినంత మాత్రాన ఆడ ఆమోదించాల్సింది. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుతోటి ఎలక్షన్ నడిపించింది. ఆ డబ్బు ఎవరు ఇస్తారా? ఆ డబ్బు అంతా ఎలక్షన్ కమిషన్ ఇంత ఖర్చు వచ్చింది, కట్ అయ్యా మళ్ళీ పెడతాం ఎలక్షన్ ఈసీ కూడా కొడారు రూపించవచ్చు. దానికి ఆ ప్రొవిజన్ కూడా ఉంది. నేను రాజీనామా చేస్తానంటే ఇష్యూ ఉండాలా. రాజీనామా చేసేయాలంటే ఏదన్నా ఒక ఇష్యూ ఉండాలా. నువ్వు పులివెందల్లో ఏమి నష్టం జరిగింది, ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉండవు, ఎందుకు రాజీనామా చేస్తున్నావు అంటే, ఇక్కడ మనం అక్కడ ఉన్న అధికార పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక, అసెంబ్లీకి వెళ్ళలేక, ముఖం చూపించుకోలేక, మనం గత అసెంబ్లీలో మాట్లాడిన టెలికాస్ట్ చేసి చూపిస్తారు కదా. గతంలో 5 ఏళ్ళు మనం మాట్లాడిన మాటలు అవన్నీ అక్కడ ప్రజా సమస్యల మీద ఎదుర్కొనే ధైర్యం ఏమండి. పీజీఆర్ గారు ఎట్ట ఎదుర్కొన్నారండి? 26 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలా, సింగిల్ గా ఎదుర్కోలా. మనలో నిజాయితీ ఉంటే, ఇప్పుడు కోనంనేని సాంబశివరావు సిపిఐ ఒక్కడేనండి ఎమ్మెల్యేను, ఇలా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడటంలా. వల్ల ఏంటంటే ఇవన్నీ మనం ఆలోచన చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది కదా. వ్యక్తి స్వామ్యం కంటే ప్రజాస్వామ్యం గొప్పది రాధాకృష్ణ గారు. ప్రజాస్వామ్యంలో డిక్టేటర్షిప్లు నడవు, నియంతృత్వాలు నడవు, ఏకస్వామ్యాలు నడవు. మనమే మేధావులు అనుకుంటే అట్ట ప్రజలు, రాజకీయ నాయకుల కాడికి ప్రజలు అపరమేధావులు. వాళ్ళకు పాశుపతాస్త్రం అనే ఓటు వాళ్ళ చేతులు, గన్నులు తుపాకులు లేకపోయినా ఓటు అనే ఆయుధం ఉంది. ఎలా బుద్ధి చెప్పాలో, ఎలా గట్టి పెట్టాలో ప్రజలకు బాగా తెలుసు. రాజకీయ నాయకులు అంతా ఒక్కటే. రాధాకృష్ణ గారు ఈ పార్టీ ఆ పార్టీ లేదు. వాడు బయట మీడియాలో తన్నుకుంటారు కానీ లోపల వాడికి కష్టం వచ్చి వీడు ఆదుకుంటాడు, వీడికి కష్టం వచ్చిన వాడు ఆదుకుంటారు. ఈ రాజకీయ పార్టీ నాయకులు అందరూ ఒక్కటే. ఇప్పుడు మోడీ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి బొక్కలు ఇటు నిమిషం పని అండి. నిర్మలా సీతారామనే చెప్పింది కదా, ఆర్థిక మంత్రి, దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి మోడీ షాపుకి అని చెప్పిందా లేదా? అవునా కాదా? అందువల్ల ఏంటంటే కాళేశ్వరం ఆ వంతున ప్రజాధనం కుంగిపోతే, లక్షల కోట్లు తెలంగాణ ప్రజలు తప్పకపోతే, ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేశారా తెలంగాణ ముఖ్యమంత్రి? ఫోన్ ట్యాపింగ్ కేసులోనే కదా అరెస్ట్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు చంద్రబాబు నాయుడు మీద ఉంది, రేవంత్ రెడ్డి మీద కూడా ఉంది కదా ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇప్పుడు అది ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైపోయిందో కూడా ఎవరికి తెలియదు. ఓటుకు నోటు కేసులోనే ఫోన్ ద్వారా చూస్తే ఇప్పుడు నేననేది, ఆ ఓటుకు నోటు కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, ఇవన్నీ ఎందుకు కేసీఆర్ అరెస్ట్ చేయలేదు? ఏం రేవంత్ రెడ్డి అంటే మీరు రాజకీయ నాయకులు మిలాకత్తా పోయి బీజేపీ వాళ్ళని కొంతమందిని పట్టుకున్నలా ఆపరేషన్ తోటల ఆడబెట్టి సాధనగర్ కాడ ఎక్కడో ఆ కేసు ఏమైంది? ఆ కేసులన్నీ ఏమైనాయి అంట. రాజకీయ నాయకులకి ఏవి కాదు. వాళ్ళు జైల్లో పోయినా ఏసీలు పెడతారు, మంచి పరుపులు వేస్తారు, పక్క ఖైదీలకు ఉన్నట్టు ఉండదు. షటిల్ ఆడుకోవచ్చు, అన్ని ఆడుకోవచ్చు. అందువల్ల ఈ రాజకీయ నాయకులు అందరూ ప్రజల్ని ఏమార్చి అంటే కుదరతో. ప్రజాస్వామ్యం గొప్పది, డిక్టేటర్షిప్లు పనికి